బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల మహిళా క్యాంపస్లో ఫుడ్ ఫెస్టివల్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక కళాశాల యాజమాన్యం సహకారంతో విద్యార్థినీలు 35 రకాల రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. కళాశాల విద్యార్థినీలు ఉపాధ్యాయులు ఆనందంగా ఉత్సవంగా ఫుడ్ ఫెస్టివల్ను వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ యార్లగడ్డ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ పలు రకాల రుచికరమైన వంటకాలు విద్యార్థినులు తయారుచేసి తీసుకురావడం జరిగిందని, వాటి యొక్క ఉపయోగాలను, విలువలను, ఆహార పదార్థాలలో విటమిన్స్ ప్రత్యేకతను కళాశాలలో ఉన్న విద్యార్థులకు వివరించారు. ప్రస్తుతం విద్యార్థులు జంక్ ఫుడ్ అయినటువంటి బర్గర్లు, దిల్ పసంద్, గప్చిప్ వంటి పదార్థాలకు అలవాటు పడి అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఫుడ్ ఫెస్టివల్ కింద రకరకాలుగా ఫుడ్స్ తయారు చేసి ఏ ఫుడ్లో ఏ విటమిన్స్ దొరుకుతున్నాయి, మనకి ఏ ఫుడ్ మనకి గట్ చెడగొడతా ఉన్నాయి. అన్ని ఆరోగ్యాల కంటే మనకి గట్ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే. మనం ఏ ఫుడ్ తింటున్నాం, ఎలాంటి ఫుడ్ తింటున్నాం కూడా ఆరోగ్యమే. అందుకని మా విద్యార్థులు అందరూ కూడా ఫస్ట్ సెంచరీ నుంచి కూడా మనం ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళం, సెంచరీ మారే కొద్ది కూడా ఎలా ఫుడ్ మారుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా సరే మన దగ్గర పిజ్జా ఏమంటారు, పిజ్జా అంటారా, దాని ఏమంటారని జంక్ ఫుడ్ తినట, పిజ్జాలు, బర్గర్లు తింటా ఉన్నారు. బోధనలో అయితే దిల్ పసందు, దిల్ తీసినటువంటి ఒక సమోసా అటువంటి చెత్త ఫుడ్ తింటా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు విద్యార్థుల్లో వాళ్ళ చేతే ఇద్దరు లెక్చర్స్ ఒక లెక్చర్స్ యొక్క సహకారంతో ఫస్ట్ సెంచరీ నుంచి కూడా ఆ రోజు ఆరోగ్యం ఎత్తుకున్నారు మన వాళ్ళు. అప్పుడు ఏ ఫుడ్ తిన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏ డాక్టర్ కూడా అదే ఫుడ్ తినమంటున్నారు. అంటే మన పూర్వీకులు తిన్న ఫుడ్నే బాగా తినమంటున్నారు. మనందరికీ తెలుసు, ఈరోజు చైనాలో కూడా పెరుగన్నానికి రసానికి బాగా డిమాండ్ వచ్చింది కరోనా తర్వాత. కానీ మన పిల్లలకి రసం పోస్తే నీళ్ళు వచ్చేది అనుకుంటున్నారు వాళ్ళు, ఆ రసం వాల్యూ తెలియకపోవడం వల్ల. కాబట్టి ఫుడ్లో ఉన్నటువంటి వాల్యూస్ని తెలియపరుస్తూ ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండగలాగా ఆ పండగ వాల్యూ తెలుసుకుంటూ, ఫుడ్ యొక్క వాల్యూ తెలుసుకుంటూ ఈరోజు బోధనలో విద్యా వికాస్ అమ్మాయిల క్యాంపస్లో, ఎస్వి వెంకటేశ్వర గర్ల్స్ క్యాంపస్లో ఫెస్టివల్ తయారు చేయడం జరిగింది. ఇందులో కూడా చాలామంది ఆ ఫుడ్ యొక్క ప్రాధాన్యత తయారు చేస్తూ వాళ్ళు ఇంటికాడ తయారు చేసుకొచ్చారు. చాలా వరకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా. అలానే మీ విలేకరులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ సహజ మా స్టాఫ్ అందరికి ధన్యవాదాలు తెలుపుకున్నా. మనం ఇప్పటి నుంచైనా సరే ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇద్దాం. గట్టి హెల్త్ని చెడగొట్టుకోవద్దు. గట్టి హెల్త్ కనుక చెడిపోయేటట్టయితే మనకు అన్ని విటమిన్ డెఫిషియన్సీ వస్తాయి. లివర్ ఫ్యాట్ పెరుగుతూ ఉంది, హార్ట్లో మనకి బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంది. మనకి ఈ షుగర్లు, ఈ బీపీలు రావడానికి కారణం కూడా మనం ఈరోజు చెబుతూ ఉన్నాం, ఇదే కారణం చెబుతూ ఉన్నాం అందరం కూడా. కానీ ఇప్పటికైనా సరే మన పూర్వీకులు ఏ ఫుడ్ తిన్నారో, ఏ పొట్టుతో తిన్నారో, పాలిష్ పేరట ఆయిల్ని కూడా మనం రిఫైండ్ పేరట మనం ఆయిల్ చెడగొట్టుకుంటూ ఉన్నాం. ఆ రిఫైండ్ ఆయిల్ తినడం వల్ల మనం ఆరోగ్యం చెడిపోతూ ఉన్నాయి. ఆరోగ్యం చెడిపోవడం వల్ల మనం సంపాదించిన డబ్బంతా కూడా మనం హాస్పిటల్ పెడుతున్నాం మనం. సో హాస్పిటల్కి పెట్టొద్దు. మీ ఫుడ్ మనం తిన్నాం, పూర్వీకులు ఫుడ్ తినేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మనసు వాచే కోరుకుంటాం. ఈరోజు సుమారు 30 ఐటమ్స్ తయారు చేయడం జరిగింది. ఇవన్నిటి కూడా సాధ్యమైనంత వరకు కూడా మేము ట్రెడిషనల్గానే తయారు చేశారు మా పిల్లలు. ఇది 1 or 2 ఐటమ్స్ టేస్ట్ కోసం తయారు చేసి ఉంటుంది కాదన్నా, కానీ ప్రతి ఫుడ్లో కొన్ని వాల్యూస్ తెలియపరుస్తూ స్పీచ్ ఇవ్వడానికి కూడా మా పిల్లలు రెడీగా ఉన్నారు. సో దీన్ని ప్రజలకు ఒక సందేశంగా ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ తయారు చేయడం జరిగిందండి.